పిల్లలు ఈరోజు పెద్దదైన సమస్య గురించి చెప్పుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహకారుడుగా ఉండును. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి 16వ వచనం వరకు చదివినట్లయితే, మోషే నాయకుడిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విముక్తి పొంది ప్రయాణం చేస్తున్నప్పుడు అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. అప్పుడు మోషే తన సైన్యాధిపతి అయిన యెహోషువను యుద్ధానికి పంపి తాను అహరోను ఊర్లతో కలిసి కొండపైకి ఎక్కి తన చేతులను పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇశ్రాయేలీయులు యుద్ధంలో విజయం పొందారు. అలసిపోయి చేతులు కిందకి దించినప్పుడేమో అమాలేకులు గెలుపొందుతున్నారు. మోషే చేతులు బరువెక్కిపోయినాయి. అప్పుడు అహరోను హూరులు ఒక రాయిపై మోషేను కూర్చుండబెట్టి సాయంత్రం వరకు అతని చేతులు ఎత్తి పట్టుకున్నారు. సూర్యుడు అస్తమించే వరకు ఆ చేతులు పైకి ఉండటంతో యెహోషువ అమాలేకులను జయించగలిగాడు. చూసారా, యెహోషువ యుద్ధం చేయడానికి వెళ్ళాడు, మోషే ఏమో ప్రార్థించాడు. అలసిపోయినప్పుడు అహరోన్లు హూర్లు చెరవ పక్క నుండి అతని చేతులు పైకెత్తారు. క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు అంధకార శక్తులతో మనం ఆధ్యాత్మికంగా పోరాడుతూ ఉంటాం. బలహీనంగా ఉన్న సమయాల్లో మోషేను ఏ విధంగా అయితే వారు ఆదుకున్నారో అదేవిధంగా మనము ఒకరి భారాలు ఒకరు మోయాల. మోసే చేతులను ఎత్తిపట్టినట్టు సంఘము ఒకరి సమస్యను ఒకరు యుద్ధం చేస్తూ ఉంటే ఇంకొకరు ప్రార్థన చేయడం వలన జయిస్తారు. దేవుడే మనకు జయాన్ని ఇస్తాడు. మన విజయానికి మన బలం సరిపోదు. దేవుని కృప మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించాడు దేవుడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా బలహీన సమయాల్లో మాకు సహాయం చేసే పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. సాతానుతో మేము పోరాడటానికి దేవా మాకు సంఘాన్ని ఇచ్చినావు ప్రభా. సంఘం ద్వారా మీరు సాతాన్ని పాతాళ లోకంలో చితకదొక్కినావు. పాతాళ లోకాలు ద్వారాలు ఏవి మా ఎటు నిలవలేవని సెలవిచ్చినావు. మీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపకే వందనాలు. ఆమేన్.